పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట లూకా శుభవార్త 17వ అధ్యాయం 6వ వచనములో వాక్యము చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి మాట, ప్రభువు శిష్యులతో అంటున్నారు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నచో ఈ కంబలి చెట్టును వేరుతో సక పెగిలి సముద్రముతో పడుము అని చెప్పున అది అట్లే జరుగును అని పలుకుతున్నారు. ప్రభుని నమ్మినటువంటి దైవ ప్రజలారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత మోనికమ్మ గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈ మోనికమ్మ గారు పునీత అగస్తీను వారి యొక్క తల్లి. ఒక కుటుంబములో ఇద్దరు పునీతులుగా పరిగణించబడడం అనేది చారిత్రాత్మక విషయం. ఈ రోజున పునీత మోనికమ్మ గారి పండుగను కథోలిక సంఘము జరుపుకుంటూ ఉంది. రేపు వారి కుమారుడైన పునీత అగస్తీను గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఏమిటయ్యా ఈ పునీత మోనికమ్మ గారి గొప్పతనం ఏమిటయ్యా అంటే, చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నటువంటి అగస్తీను వారు తల్లి పెంపకములో ఉన్నప్పటికీ చెడు వ్యసనాలకు బానిసై దేవునికి దేవాలయానికి ఎప్పుడు కూడా దగ్గర రాల. మోనికమ్మ గారేమో తన కుమారుడైన అగస్తీను వారిని దేవుని యొక్క భయభక్తులలో పెంచాలని ఎంతగానో ప్రయత్నించారు, కానీ వారి వల్ల కాల. ఈరోజు వాక్యం మనం చూస్తూ ఉన్నట్లుగా, ముందుగా నేను వాక్యములో పలికినట్లుగా యేసు ప్రభు శిష్యులతో పలికినటువంటి ఆ మాటను ఆ తల్లి చాలా బలంగా నమ్మినట్టున్నారు, చాలా గట్టిగా నమ్మినట్టున్నారు. ఎంత బలంగా నమ్మారంటే, యేసు ప్రభుని యొక్క మాటలు అసలు అది సాధ్యము కానిది. మీలో ఆవగించంత విశ్వాసం ఉన్నచ్చు ఈ యొక్క కంబలి చెట్టును వేరుతో సహా పెగిలి సముద్రములో పడమంటే పడుతుంది అంటున్నాడు ప్రభు. సాధ్యమయ్యే పనేనా? ఈ పర్వతము ఇక్కడి నుంచి కదిలి వేరే చోటకి వెళ్ళమంటే వెళ్ళిపోతుంది అని ప్రభు అంటూ ఉంటారు. ఆ మాటలకు అర్థం చెట్టు వెళ్ళి సముద్రంలో పడిద్దనా, కొండ వెళ్ళి ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళుతుందనా, పర్వతం కదిలి వెళ్ళిపోతుందనా? అది కాదండి దాని అర్థం. నీ నిజమైన భక్తి, నీ నిజమైన విశ్వాసం, ఎడతెగని యొక్క ప్రార్థనతో నీవు ఉంటే కనుక నీ భక్తి, నీ విశ్వాసం, నీ ప్రార్థన పర్వతము లాంటి, కొండ లాంటి కరుడుగట్టిన హృదయాన్ని సైతము కూడా కదిలించగలదు అని అర్థం. చెట్టు వెళ్ళి పడిపోతుందని కాదు, చెట్టు వలె లోపల వేర్లతో సహా కొడుకుపోయినటువంటి ఆ యొక్క చెడు వ్యసనాలను నీవు పెళ్ళుపికవచ్చు. ప్రభుని మాటలు ఎంత బలంగా మోనికమ్మ ఆ తల్లి నమ్మిందంటేనండి, తన కుమారుడిని మార్చుకోవటానికి ఎంతగా ప్రయత్నము చేసిందంటే, 354వ సంవత్సరములో అగస్తీను వారు పుట్టారండి. పుట్టిన తర్వాత బాప్తిజం తీసుకోల, దేవాలయానికి దగ్గర కాల, దేవునికి దగ్గర కాల. అయితే ఆ తల్లి కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ చేత కొడుకును మార్చుకోవాలని, ఆ కొడుకు మార్పు కోసం, మారు మనసు కోసం, పరివర్తన కోసం ఎంతగా తపించిందంటే, ఎంతగా ప్రార్థన చేసిందంటే, అందుకే ఆ తల్లి ప్రార్థనకు పాలక పునీతురాలుగా నిలబడుతున్నారు, అమ్మలకు పాలక పునీతురాలుగా నిలబడుతున్నారండి. ఒక కొడుకుని మార్చుకున్న తల్లిగా, ఒక కొడుకును దేవుని వద్దకు నడిపించిన తల్లిగా, ఒక కొడుకును పునీతుడిగా చేసుకున్నటువంటి తల్లిగా
స్త్రీమూర్తిగా అమ్మలకే పాలక పునీతురాలుగా మోనికమ్మ గారు నిలబడుతున్నారండి. మరి ఆమె చేసిన గొప్ప విషయం ఏమిటంటే, యేసు ప్రభు మార్కు శుభవార్త 11వ అధ్యాయములో 24వ వచనములో ఒక మాట అంటూ ఉంటారు. వాక్యము పలుకుతున్నట్లుగా మార్కు శుభవార్త 11:24లో మీరు ప్రార్థింపుడు కానీ ప్రార్థించినప్పుడు మీరు అడుగునది తప్పక జరుగుతుంది అని నమ్మి విశ్వసించి ప్రార్థించండి అని ప్రభు అంటున్నారు. మోనికమ్మ గారు ఆ మాటలు పూర్తిగా నమ్మినట్టున్నారండి. ప్రార్థించడం మొదలు పెట్టారు. కొడుకు కోసం ప్రార్థించడం మొదలు పెట్టారు. ప్రార్థించడం మొదలుపెట్టినటువంటి మోనికమ్మ కొడుకు మారట్లేదని, వ్యసనాలకు బానిసయ్యాడని, పరివర్తన లేదని, దేవునికి దూరమయ్యాడని పశ్చాత్తాపముతో కన్నీటితో ఉపవాస ప్రార్థనలు చేశారండి. ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు, మీరు ప్రార్థించండి కానీ ప్రార్థించినప్పుడు మీరు అడుగునది తప్పక పొందుదురని నమ్మి విశ్వసించి ప్రార్థించండి అని పూర్తిగా నమ్మినటువంటి ఆ తల్లి దేవుని యందు విశ్వాసముతో, క్రీస్తు ప్రభుని యందు పూర్తి నమ్మకముతో నేను పొందుకుంటాను, నా కొడుకుని మార్చుకుంటాను, నా కొడుకు యొక్క హృదయ పరివర్తన చేసుకుంటాను, నా కొడుకుని దేవుని దగ్గరకు నడిపించుకుంటాను అంటూ ఆ తల్లి ఏమడుగుతుందో పూర్తిగా నమ్మిందండి. అది జరుగుతుంది, తప్పక జరుగుతుందని పూర్తిగా నమ్మి విశ్వసించి అడగటం మొదలుపెట్టిందండి. బిడ్డలారా, మనం చాలాసార్లు వింటూ ఉంటాం, మనలో చాలా మంది అంటూ ఉంటారు, ఇంక నా వల్ల కాదు, ఎన్నిసార్లు ప్రార్థన చేశా, ఎన్ని రోజులు ప్రార్థన చేశా, ఎన్ని నెలలు ప్రార్థన చేశా, అడుగుతూనే ఉన్నా, గుడికి వెళుతూనే ఉన్నా, జపమాల చెబుతూనే ఉన్నా, నిండు పూజలో పాల్గొంటూనే ఉన్నా, కానీ దేవుడు నాకు కరుణ చూపట్ల, కనికరించట్ల, దేవుడికి జాలి లేదు, దయ లేదు, నా ప్రార్థన వినట్లేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా వృధా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా కూడా వృధా, ఉపయోగం లేదు, విసుగొచ్చింది, నా వల్ల కాదు, నమ్మకం పోయిందట. ఎవరి మీద? భగవంతుడి మీదే నమ్మకం పోయింది, బైబిల్ వాక్యం మీద నమ్మకం పోయింది, దేవాలయానికి పోవాలన్న ఆశ చచ్చిపోయింది అని చాలా మంది విసిగిపోయి వేసారిపోతారండి. కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు ప్రార్థన చేసే విసిగిపోయి అడిగినా కూడా వేస్ట్లే, ఇంకా ఇవ్వరు, ఇంకా జరగదు, నా జీవితం ఇంతే, నా తలరాతి ఇంతే, దేవుడు లేడు, ఏమీ లేడు అనుకుంటూ దేవునికి దూరం అయ్యే వాళ్ళు కూడా అనేక మంది ఉంటారండి. కానీ ఆ తల్లి తెస్సలోనికి రాసినటువంటి మొదటి లేఖల్లో పౌలు గారు చెప్పినట్లుగా 5వ అధ్యాయం 17వ వచనంలో అంటూ ఉంటారు, మీరు ప్రార్థించండి. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? సదా ప్రార్థింపుడు అంటున్నారండి పౌలు గారు. ఎన్ని రోజులట? కొన్ని నెలలు ప్రార్థన చేసి ఆపేయమంటున్నారా? తెస్సలోనికి రాసినటువంటి మొదటి లేఖ చాలా చక్కగా 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు అంటున్నటువంటి మాట, మీరు ప్రార్థించండి, సదా ప్రార్థింపుడు అంటూ ఉన్నారండి. ఎల్ల కాలము మీరు ప్రార్థిస్తూనే ఇచ్చే వరకు అడగండి, జరుగుతుంది అని నమ్మి అడగండి. ఎందుకు ఇవ్వవయ్యా యేసయ్యా అడగండి. నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవు కాకుంటే ఇచ్చువారు వేరెవరున్నారు, ఆదుకుని వారు వేరెవరున్నారు, కాపాడు వారు ఎవరున్నారయ్యా యేసయ్యా అంటూ నమ్మి విశ్వాసముతో అడగండి, కన్నీటితో అడగండి, ఉపవాస ప్రార్థనతో అడగండి. ఎందుకు ఇవ్వవయ్యా అంటూ అడగండి. నువ్వు ఇవ్వాలయ్యా యేసయ్యా, నువ్వు ఇస్తావయ్యా, నువ్వు దయచేస్తావని నాకు నమ్మకం ఉందయ్యా యేసయ్యా అంటూ పూర్తి నమ్మకాన్ని, పూర్తి విశ్వాసాన్ని ఉంచి అడగండి, తప్పక జరుగుతుందండి. ఆ తల్లి అంతే చేసిందండి, వదిలిపెట్టలా ప్రభుని. ఒకరోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం కాదండి ఆ తల్లి ప్రార్థన చేసింది. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని నెలలు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కొడుకు మారట్లేదండి. అయినా కూడా ఎడతెగకుండా అడుగుతూనే ఉంది, కన్నీటితో ఉపవాసాలతో ప్రార్థన చేస్తుంది. పునీత అగస్తీన్ వారు వారి పుస్తకములో ద కన్ఫెషన్స్ అనేటటువంటి పుస్తకంలో రాస్తారు, నా తల్లి నా కోసం 17 సంవత్సరాలు ఎడతెగకుండా ప్రార్థన చేసి నన్ను మార్చుకుంది అంటూ ఉన్నారండి.
నన్ను మార్చుకుంది అంటున్నారు. 17 సంవత్సరాలు ఎడతెగకుండా ఒక తల్లి ఒక బిడ్డ కోసం ప్రార్థన చేస్తుందండి. ఆ ప్రార్థనకు ఆ తల్లికి దొక్కిన ఫలం ఏంటో తెలుసా? ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ తల్లి పునీతురాలయ్యింది. తన కొడుకును గురువు చేసుకుంది, బిషప్ గారుగా చేసుకుంది, వేద పండితుడిగా చేసుకుంది, పునీతుడిగా చేసుకుందండి. ఆ తల్లి ఒక ప్రార్థన ఆమెను పునీతురాలు చేయటమే కాదు, వ్యసనాలకు దూరమై దేవునికి దూరమైపోయినటువంటి అగస్టిన్ వారు తన 33వ ఏట బాప్తిస్మం పొంది దేవుని తెలుసుకుని దేవునికి దగ్గరై చదువులు పూర్తి చేసుకుని గురువుగా బిషప్ గారుగా అభిషేకము పొందినటువంటి అగస్తీన్ గారు గొప్ప పునీతుడిగా వేద పండితుడిగా ఈరోజు కథోలిక క్రైస్తవ సంఘములో పేరెనికగన్నాడండి. ఒక తల్లి ప్రార్థన ఒక బిడ్డను మార్చుకుంది, పునీతుడిగా చేసుకుంది, దేవునికి అత్యంత దగ్గరగా తీసుకొచ్చిందండి. బిడ్డలారా, ఈ రోజున ఈ తల్లి మీకు ఆదర్శముగా నిలబడాలా, మనందరికీ కూడా ఒక ఆదర్శముగా నిలబడాలా. తెగకుండా ప్రార్థన చేయమని ప్రభు చెబుతున్నారు. సదా ప్రార్థింపుడు, కానీ మీరు ప్రార్థించినప్పుడు అడిగినది తప్పక జరుగుతుందని నమ్మి విశ్వసించి ప్రార్థించండి. ఎందుకు జరగదు? తప్పక జరుగుతుందని నమ్మాలండి. మీలో చాలా మంది చాలాసార్లు అంటూ ఉంటారు, మా భర్త మారట్లేదండి, నా కొడుకు మారట్లేదండి, నా భర్త వ్యసనాలకు దూరం అయిపోతున్నాడు, వ్యసనాలలో మునిగిపోయాడు, నా కొడుకు దేవునికి దూరం అయిపోయాడు, వ్యసనాలకు బానిస అయిపోయాడు, చదవట్లేదు, దూరం అయిపోయాడు, చెడు స్నేహాలకు లోనైపోయాడు, లోకానికి లొంగిపోయాడు, నా భర్త నా కొడుకు మాట వినట్లేదు, నా భర్త వ్యసనాలకు లోనయ్యాడు, నా కొడుకు మాట వినట్లా అంటూ చాలా మంది, మా కూతురు అలా చేస్తుంది, మా కొడుకు ఇలా అయిపోయింది, లేకపోతే నా భర్త ఇలా అయిపోయాడంటూ జీవితాంతము కూడా వేదన చెందుతూ ఏడుస్తూ ఇక నాకు ఎప్పుడు కూడా మంచి జరగదు, ఇక వీళ్ళు మారరు అంటూ జీవితాలను కూడా పాడు చేసుకొని జీవితాలను నాశనము చేసుకుంటూ నేను చచ్చిపోతాను, నేను బతకడం కూడా వృధా అంటూ అనుకుంటూ ఉంటారండి చాలా సార్లు. తప్పు బిడ్డలారా, తప్పు. మీ ఆలోచన తప్పు. దేవునికి సాధ్యము కానిది ఏదీ లేదని వాక్యం పలుకుతుంది. నీవు నమ్మినటువంటి నీ ప్రభునికి సమస్తము సాధ్యమే అని వాక్యం అంటుంది. సాధ్యము చేయగలిగినటువంటి దేవుడిని నమ్ముకున్నావు, సమస్తము ఏదైనా కూడా సాధ్యము కాగలదు, సాధ్యమే, సమస్తము సాధ్యమే, నాకు సాధ్యము కానిది ఏమీ లేదు అంటున్నటువంటి దేవుని నమ్ముకున్నావు. అడిగితే ఇస్తాను అంటున్నటువంటి దేవుడిని నమ్ముకున్నావు. నీవు అడిగేది తప్పక పొందుతావని నమ్మి అడుగు, ఇస్తా, నీకు దయచేస్తా, ఎడతెక్క ప్రార్థించు అంటున్నటువంటి దేవుడిని నమ్ముకున్నా. భయం ఎందుకు? దిగులెందుకు? ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఇక జరగదని ఎందుకు అంటున్నావు? దేవుడు జరిపించలేడనుకుంటున్నావా? నీ దేవుడి మీద నీకు నమ్మకం లేదా? నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదా? నీ భక్తి విశ్వాసం మీద నీకు నమ్మకం లేదా? అడుగు, ఇచ్చే వరకు అడుగు. నీ భర్త మారేట వరకు అడుగు, నీ కొడుకు మారేట వరకు అడుగు, నీ కోడలు మారేట వరకు అడుగు, నీ కూతురు మారే వరకు అడుగు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు మారే వరకు అడుగు. ఎందుకు మార్చవయ్యా అని అడుగు. మార్చే వరకు ఆపకుండా ఎడతెగకుండా ప్రార్థన చేయండి. పరివర్తన చెందే వరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ఒక పర్వతాన్ని కదిలించగలదంటున్నాడు ప్రభు, ఒక కొండను కదిలించగలదంటున్నాడు, ఒక చెట్టును వేరుతో సహా పెకిలించగలదంటున్నాడు. అంటే నీ ప్రార్థనకు అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. విశ్వాసముతో భక్తితో ప్రార్థన చేయి అని ప్రభు ఈరోజు మనకి అందరికీ కూడా నేర్పుతున్నారండి. ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఒక తల్లి తన కొడుకును మార్చుకుని దేవునికి ఎంత దగ్గర చేసిందో, ఎంత ఉన్నత స్థాయిలో నిలబెట్టిందో తన ఒక్క ప్రార్థన ద్వారా, ఎడతెగని ప్రార్థన ద్వారా, పూర్తి విశ్వాసము కలిగిన ప్రార్థన ద్వారా, భగవంతుని పూర్తి భక్తి విశ్వాసాలతో ప్రార్థన ద్వారా తన కుటుంబాన్ని, తన బిడ్డను మార్చుకున్న తల్లి మోనికమ్మ పండుగను జరుపుకుంటున్నటువంటి ఈ రోజున, తల్లుల్లారా, మీ బిడ్డలను మార్చుకునే శక్తి మీ ప్రార్థనకు ఉంది. నమ్మండి, విశ్వసించండి. మీ ఇంట్లో ఎవరినైనా, నీ భర్త, నీ భార్య, నీ కూతురా, నీ కొడుక, మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న,
మీ చెల్లె, మీ తమ్ముడా, మీ అక్క, ఎవరిని మార్చుకోవాలనుకుంటున్నావు? లేదా నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? ప్రార్థన చేయి, ఎడతెగకుండా ప్రార్థన చేయి. ఇచ్చే దేవుడు సిద్ధముగా ఉన్నాడు, పొందుకునేటందుకు నీవు సిద్ధమైతే మోనికమ్మలాగా, పునీత మోనికమ్మలాగా ఎడతెగకుండా ప్రార్థన చేయండి. ప్రార్థనలో విశ్వాసముతో నిలబడండి. తప్పకుండా దేవుడు మిమ్ము, మీ కుటుంబాన్ని దీవించి మారు మనసు, హృదయ పరివర్తన ఎవరి కోసం కావాలని ప్రార్థిస్తున్నావో వారికి దయచేస్తూ ఈరోజు ప్రభు మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండి మిమ్మందరినీ దీవించాలని కోరుకుంటున్నా. 1-2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని నాతో ఏకీభవిస్తూ అందరూ ప్రార్థన చేయండి. ప్రేమామయుడైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా, పునీత మోనికమ్మ గారి పండుగను జరుపుకునిచున్నటువంటి ఈ రోజున పునీత మోనికమ్మ గారు ఒక తల్లి, గొప్ప ఆదర్శమూర్తి అయినటువంటి తల్లిలాగా అనేక సంవత్సరాలు ఎడతెగకుండా నిరంతరముగా చేసేటటువంటి తన ప్రార్థన ద్వారా తన కుమారుణ్ణి మార్చుకుని నీ సన్నిధికి తీసుకురాగలిగింది. అయ్యా, ఆ తల్లి వలె మా తల్లులందరూ, ఈ లోకములోని తల్లులందరూ కూడా తమ ఇంట్లోని వారి కోసం ప్రార్థన చేసేటటువంటి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని వారికి దయచేయండి. ఏ ఇంటిలో ఏ బిడ్డ కోసం ఏ తల్లి ప్రార్థన చేస్తున్నా ఆ బిడ్డల్ని మార్చండి అయ్యా. ఏ భర్త కోసం ఏ భార్య ప్రార్థన చేస్తున్నా ఆ భర్తలను మార్చండి. ఏ భార్య కోసం ఏ భర్త ప్రార్థన చేస్తున్నా ఆ భార్యను మార్చండి. ఏ తల్లిదండ్రుల కోసం ఏ పిల్లలు ప్రార్థన చేస్తున్నా ఆ తల్లిదండ్రుల మనసులు మార్చండి. ఏ కుటుంబం అయితే వారి కుటుంబంలోని వారి కోసం ప్రార్థన చేస్తూ, యేసయ్యా నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలయ్యా, నిన్ను అడుగుతున్నారయ్యా, నువ్వు ఇస్తావని నమ్మకముతో, దయచేస్తావని నమ్మకముతో అడుగుతున్నారయ్యా. నువ్వు కాకుంటే కాపాడు వారు ఎవరున్నారయ్యా? నువ్వు కాకుంటే ఇచ్చువాడు ఎవరున్నారయ్యా? వారి ప్రార్థనలు ఆలకించి దీవించు వారు ఇంకెవరున్నారయ్యా? యేసయ్యా, నువ్వు ఉన్నావన్న నమ్మకముతో, ఇస్తావన్న ధైర్యముతో, విశ్వాసముతో, భక్తితో నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నారయ్యా. ఆ బిడ్డల కోసం నీ పాదాలు పట్టుకుని నే బ్రతిమాలి అడుగుతున్నా. ఈ ప్రార్థన వింటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపా దయా బిడ్డలపై కుమ్మరిస్తూ, అయ్యా బిడ్డలు ఏ ఉద్దేశముతో, ఏ కోరికతో, దేని కోసం ప్రార్థన చేస్తున్నారో వారి ఉద్దేశాలు, కోరికలు, తలుపులు నెరవేరినట్లుగా ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపానుగ్రహాలతో నింపండి అయ్యా. వారి విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా, మరింత భక్తి విశ్వాసాలతో ఎడతెగకుండా వారు అడిగినది పొందుకునేటంత వరకు ప్రార్థించేటువంటి శక్తిని వారికి దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి, దీవించి, కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.